ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల విధానం పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీతో జరిగిన చర్చలు ఎలాంటి రిజల్ట్ లేకుండానే ముగియటంతో కూటమి ప్రభుత్వ వైఖరిపై జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. అసలు సమావేశంలో ఏం జరిగింది? ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీ ఆర్టీసీ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. విజయవాడ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీతో ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. గతంలో సమర్పించిన డిమాండ్లపై చర్చించినప్పటికీ జేఏసీ ప్రధానంగా లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎండీ చెప్పినట్లు జేఏసీ వెల్లడించింది. అయితే ఈ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలన్న ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వంటి నిర్ణయాలు కూడా అదే విధానంలో భాగమని చెప్పడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరిస్తున్నారని జేఏసీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఖరితో చర్చలు ఫలించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాలను పునఃసమీక్షించి ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏ డిపోలు అయితే ఇవాళ తొలగించి పక్కకు పంపించారో ఆ డిపోస్ అని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించి వర్క్మెన్ అందరిని అక్కడే పెట్టాలనే సమస్య మీద కూడా ఇవాళ స్పష్టత రాలేదు. కాబట్టి మా ప్రోగ్రాం యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఇచ్చిన ప్రోగ్రామ్స్ను దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఇవాళ సంస్థలో జేఏసీగా మేము ఏదైతే ఉద్యమంకి వెళ్తున్నామో ప్రజలకు కూడా మా ఉద్యమం సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేయడం, మరోవైపు ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించడం వల్ల ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయా, లేక ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.